హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మీషోలో అయితే మళ్ళీ ఆర్డర్ అయితే వచ్చిందండి. ఇప్పుడు దాన్ని ఎలా ప్యాక్ చేస్తాను అనేది మీతో షేర్ చేస్తాను. ఓకేనా. లాస్ట్ వీడియోలో కూడా నేను మీకు షేర్ చేశాను కదా. ఇప్పుడు ఇక్కడైతే 2 ఆర్డర్స్ అయితే వచ్చినాయండి నాకు. ఒకటి బ్యాంగిల్స్ అండ్ ఇంకోటి శారీ అనమాట. ఇక్కడ మనం ఆర్డర్ యాక్సెప్ట్ చేసిన తర్వాత రెడీ టు షిప్లోకి వెళ్తుంది. ఇక్కడ నుంచి కొరియర్ పార్ట్నర్ స్కాన్ చేశాక షిప్పుల్లోకి వెళ్తే వెళ్ళిపోతుంది అనమాట ప్రోడక్ట్. ఇప్పుడు బ్యాంగిల్స్ అండ్ శారీ నేను ఎలా ప్యాక్ చేసి సెండ్ చేస్తాను కస్టమర్కి అనేది మీతో ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఓకేనా. ఇలా మనం ఆర్డర్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత లేబుల్స్ అయితే జనరేట్ అవుతాయండి. ఈ లేబుల్స్ని మనం బయట వెళ్ళి ప్రింట్ తీసుకోవాలి. ఇంట్లో ప్రింటర్ ఉంటే ఓకే. ఇదే నాకు వచ్చిన ఆర్డర్, ఈ శారీ అండి. ఇప్పుడు ఈ శారీని నేను ప్యాక్ చేసి అయితే కస్టమర్కి పంపించాలన్నమాట. అండ్ కొరియర్ పార్ట్నరే వచ్చి పిక్ చేసుకుంటారండి. మనం ఎక్కడికి వెళ్ళి కొరియర్ చేయవసరం లేదు. కొంతమంది కొరియర్ పార్ట్నర్స్ మీషోతో లింకప్ అయి ఉంటారు, వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు. లాస్ట్ వీడియోలో నేను చూపించాను కదా ట్రాన్స్పరెంట్ కవరు, ఇది వచ్చేసి వేరే మోడల్. ఇది ట్రాన్స్పరెంట్ కాదు, ఇది కూడా బ్రాండెడ్ కవరే. ఏదైనా మనం యూజ్ చేయొచ్చు, కానీ బ్రాండెడ్ ప్యాకెట్ మాత్రమే యూజ్ చేయాలండి. దీని మీద క్యూఆర్ కోడ్ అయితే ఉంటుంది. దానివల్ల కస్టమర్ ఏదైనా ప్రొడక్ట్ చేంజ్ చేసినా, ఏదైనా డ్యామేజ్ అయినా సరే మనకి క్లెయిమ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందండి. క్యూఆర్ కోడ్ వల్ల మనకి చాలా యూజ్ అయితే ఉంటుంది. కాబట్టి బ్రాండెడ్ ప్యాకెట్స్ మాత్రమే యూజ్ చేయండి ఎవరైనా సరే. అండ్ ఈ ప్యాకెట్ వచ్చి వితౌట్ పిఓడి కాబట్టి నేను స్టిక్కర్తో అయితే స్టిక్ చేస్తున్నాను లేబుల్ని. పిఓడి ఉంటే లోపల పెట్టేసి మనం స్టిక్కర్ అంటించవలసిన అవసరం ఉండదన్నమాట. ఓకేనా. మీరు ఎప్పుడైనా క్యూఆర్ ప్యాకెట్స్ మాత్రమే యూజ్ చేయండి. ఎందుకంటే కొంతమంది మీషోలో ఫ్రాడ్ కస్టమర్స్ కూడా ఉంటారు. ప్రొడక్ట్ని యూజ్ చేసేసి ప్రొడక్ట్ మార్చేసి కూడా పంపిస్తారనమాట. అలా జరగకూడదు అంటే బ్రాండెడ్ ప్యాకెట్స్ మాత్రమే యూజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ బ్యాంగిల్స్ ఎలా ప్యాక్ చేసి సెండ్ చేస్తానది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వీడియోలో ఆర్డర్ మనకి వచ్చింది ఎలా తెలుస్తుంది, దాన్ని ఎలా యాక్సెప్ట్ చేయాలి, లేబుల్ ఎలా జనరేట్ చేసుకోవాలి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.